ఓకే, ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ఫస్ట్ మనం ఒక్కసారి బీఆర్కే భవన్ వద్ద ఏదైతే వాతావరణం ఉన్నదో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో ఆ విషయంపై మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ అక్కడ ఉన్నారు. లెనిన్ మనకు ఫోన్ లైన్ ద్వారా అందించిన తర్వాత మనం పూచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ లెనిన్, డూ యూ హియర్ మీ? Okay, right. Yeah. Then what's happening at there? జమీల్, ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణలో ఈరోజు బీఆర్కే భవన్ రావడం జరిగింది. అయితే ఏదైతే గతంలో కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. అదే సందర్భంలో కొన్ని బ్యారేజీలు ఉన్నాయని చెప్పేసి కూడా నివేదికలు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానిపై ఏదైతే పీసీ కమిషన్ అయితే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 5న కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ 5న కేసీఆర్ ను విచారణకు రావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే కేసీఆర్ ఆ తర్వాత స్పందించి నేను 11న హాజరవుతానని చెప్పేసి కూడా కేసీఆర్ తెలిపారు. ఆ కోరిక మేరకు 11న రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం విచారణకు అయితే హాజరయ్యారు. ఇక్కడ బీఆర్కే భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కేసీఆర్ అభిమానులు భారీ ఎత్తున అయితే చేరుకోవడం జరిగింది. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఒకవేళ కేసీఆర్ కు ఎలా కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విచారణ ఎలా జరుగుతుంది, అసలు ఎలాంటి ప్రశ్నలకు కేసీఆర్ ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకుల నుండి అయితే కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది పక్క అరెస్ట్ అవుతాడు, ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కొన్ని వాదనలకు ఇక్కడ ప్రతివాదనలు అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. అయితే కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది రైతులకు మేలు చేయడానికి తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి దానిలో ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి మంచిని తట్టుకోలేకనే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు ఆరోపణలు. అయితే కేసీఆర్ గారు అయితే బీఆర్కే భవన్ లో హాజరయ్యారు. కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ అయితే విచారిస్తుంది. కేసీఆర్ తో పాటు ఒక ముఖ్య నాయకులు ఒక 8 మంది లోపలికి అయితే పోయారు జమీల్. అయితే చాలా చూసుకున్నట్లయితే మధుసంచారి, హరీష్ రావు, అలానే ఏదైతే పల్లె రాజేశ్వర రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా ఒక 8 మంది నాయకులు కేసీఆర్ వెంట వెళ్లారు. మరి లోపల పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అనే దానిపైన అయితే ఒక ఉత్సవ వాతావరణం నెలకొంది. మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఒకవేళ ఈ విచారణ అనంతరం మళ్ళీ ఒక టైం ఇచ్చి మళ్ళీ విచారిస్తారా అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. రైట్, ఓకే లెనిన్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పీసీ ఘోష్ కమిషన్ కు కేవలం విచారణ చేసే అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఒక రిటైర్డ్ జస్టిస్ కు సంబంధించిన కేవలం కమిషన్ విచారణ చేపట్టే వరకు మాత్రమే పరిమితి అవుతుంది. ఆ విషయంలో అరెస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు, ఎందుకంటే వారికి అధికారాలు లేవు. ఆ అధికారాలకు సంబంధించిన మనం కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై మనకు పూచబోయిన శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. ఫస్ట్